దగ్గరికి ఈ మధ్యలో గోధుమలు ఉన్నాయి కదా, ఆయన సూర్యుడు. ఆయన తూర్పు ఫేస్ లో చూస్తుంటాడు, ఈస్ట్ ఫేస్ లో. ఆయనకి గోధుమలు ఎక్కువ ఇష్టం. ఆత్మ పీడోప అంటే ఆరోగ్యవంతంగా చూసుకున్నాడు అంటే సూర్యుడు. నవగ్రహాల్లో ముందుగా సూర్యుడు. తర్వాత రెండో ఆయన ఆగ్నేయ భాగంలో ఉంటాడు. ఆయనకి ధాన్యం అంటే ఒడ్లు గాని బియ్యం గాని. చంద్రుడు ఈయన మన పీడోప అంటే మనసును ప్రశాంతంగా ఉంచాడు. అంటే కుటుంబంలో ఏదైనా బాగలేనప్పుడు, చికాకులుగా ఉన్నప్పుడు, మనసు బాగలేనప్పుడు ఎక్కువగా చంద్రారాధన చేసుకోవాలి. ఆయనకి ఒడ్లు గాని బియ్యం గాని ఏదైనా పెట్టచ్చు. ఈయన పశ్చిమ ఫేస్ లో తిరిగి ఉంటాడు, ఇటుకి మనకు ఆపోజిట్ లో ఉంటాడు. అవును, వెస్ట్ తిరిగి ఉంటాడు. తర్వాత మూడు ఆయన కుజుడు. కుజుడు అన్న అంగారకుడు అన్న ఇద్దరు ఒకటే. కుజుదోషం నాగదోషం అంటారు కదా. వివాహం కాని వాళ్ళకి ఎక్కువ ఇదే. వివాహం అయినంత సంతాన కాలుష్యకారకుడు కుజుడే. ఈయనకి కందిపప్పు ఎక్కువ ఇష్టం. కందులు గాని కందిపప్పు ఏదైనా పెట్టచ్చు. అలాగే రుణరోగ పీడోప శాంతి అంటే రుణాలు, అప్పులు ఎక్కువ చేయడం, లేదంటే మనకు రావాల్సిన సమయానికి మనకి ఇచ్చిన వాళ్ళు మనకు తిరిగి ఇవ్వకపోవడం, దానికి కారకుడు అంటే కుజుడు. ఈయన మూడు రకాలుగా కారకుడు. మూడు ఆయన బుధుడు. ఆయనకి పెసలు ఎక్కువ ఇష్టం. ఈశాన్య భాగంలో ఉంటాడు. ఈయన దక్షిణ భాగంలో ఉంటాడు. ఈశాన్య భాగంలో ఆయన ఉంటాడు. బుధుడు ఆయనకి పెసలు ఎక్కువ ఇష్టం. పెసరపప్పు గాని పెసలు గాని. బుద్ధి పీడోప శాంతి అంటే మన బుద్ధిని మంచి ప్రవర్తగా ఉంచుకునేవాడు ఎవరంటే బుధుడు. చెడు మార్గాలు వెళ్లకుండా, చెడు వాడికి బానిస కాకుండా, చెడు మార్గంలో వెళ్లకుండా చూసుకునేవాడు బుధుడు. పిల్లలకైతే విద్యని బుద్ధిని ప్రసాదిస్తాడు. అది తర్వాత ఈ పక్కన ఉన్నవాడు గురు. ఆయనకి శనగలు ఎక్కువ ఇష్టం. ఏంటంటే పుత్రిక పీడోపశాంతి అంటే ప్రతి తల్లిదండ్రులు కూడా ఏదో సందర్భంలో వాళ్ళ పిల్లల గురించి ఏదో సందర్భంలో బాధపడుతూనే ఉంటారు. పిల్లలు చెప్పిన మాట వినకపోయినా, చెప్పిన పని చేయకపోయినా, పెడ చెవున పెట్టినా కూడా వాళ్ళ మనసు బాధపడుతూనే ఉంటది. దానికి కారకుడు ఎవరంటే గురు. ఆయనకి శనగలు ఎక్కువ ఇష్టం. శుక్రుడికి వచ్చేసరికి బొబ్బర్లు. ఈయన కలత్ర పీడోప అంటే రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి నేత్రాలకు సంబంధించింది, రెండోది ఏమో భార్యాభర్తలమైన అన్యోన్య దంపతులు కలహాలు రావడానికి కారకుడు ఆయనే. అది నేత్రాలు అంటే మనం నిర్మాణం ఎక్కువగా సెల్ ఫోన్, ల్యాప్టాప్, టీవీ ఇచ్చేస్తుంటాం. ఆ యొక్క ఫోకస్ ఏంటంటే దాన్నే చూడటం వల్ల కొన్ని రోజులకి కంటి చూపు తగ్గటం, తలనొప్పి రావడం, హెడ్ ఎక్, స్పెట్స్ ఇవన్నీ వాడుతుంటాం. రెండోది అన్యోన్యమైన దాంపత్యంలో కలహాలు రావటం, భార్యాభర్తలు చెప్పుడు మాట తినేసి గొడవ చేసుకోవటం, కొట్టుకు వెళ్ళటం, డైవర్స్ తీసుకోవటం, త్వరగా విడిపోవటం. ఎంత ఫాస్ట్గా వెళ్తారో అంత ఫాస్ట్గా తిరిగి పుట్టింటికి వచ్చేస్తున్నారు. దానికి కారకుడు కేవలం శుక్రుడు. దాంపత్యం బాగుండాలంటే శుక్రుడు ఆరాధన చేసుకోవాలి. మనసు బాగుండాలంటే చంద్రారాధన చేసుకోవాలి. శని నల్ల నువ్వులు, ఏలనాటి శని, అర్ధాష్టమి శని, శని మహర్దశలు నడుస్తున్నప్పుడు ఆరోగ్యం బాగుండకపోవటం. తెల్ల నువ్వులు నల్లయైనా పెట్టచ్చు, తెల్లయైనా పెట్టచ్చు. ఆరోగ్యం బాగుండకపోవటం, వాహనాల వల్ల ప్రమాదాలు. మనం ఎంత జాగ్రత్తగా పోతున్నా సరే మనకంటే ముందోడు బ్రేక్ వేసినా మనకే ఇబ్బంది, వెనకోడు ఇచ్చి మనకి డాష్ ఇచ్చినా మధ్యలో ఉంటాం కాబట్టి మనకే ఇబ్బంది. లేదు మన టైం బాగాలేకపోతే సైడ్ వెళ్తున్నా కూడా ఏదో సందర్భంలో వాహనం వచ్చి మన మీద పడుతుంటది. దానికి కేవలం శని కుటుంబంలో ఎవరికున్నా సరే అది మిగతా వాళ్ళ కుటుంబం, మిగతా వాళ్ళ మీద కూడా ఆ ప్రభావం పడుతుంది. నాకే శని ఉంది కదా, నాకే జరుగుతుంది కదా అనుకోకూడదు. ఆ యొక్క శని ప్రభావం ఉన్న వాళ్ళకి ఆ కుటుంబంలో భార్యాభర్తలైనా సరే, పిల్లలు కానీ లేకపోతే పెద్దవాళ్ళైనా సరే, వాళ్ళ మీద ఎప్పుడైనా ఎవరి మీద అయినా చూపిస్తుంది ఆ ప్రభావం. శని అనేది అంత మహా డేంజర్. అది అయిపోయిన తర్వాత రాహు మినువులు. ఈయనకి కాలసర్పదోషం, నాగదోషం, కాలసర్పదోషం అంటారు కదా, అవి వీళ్ళిద్దరే. రాహు కేతువులు. ఈయన రాహు మినువులు, కేతు ఉలవలు ఎక్కువ. అందుకే కాళహస్తిలో ఎక్కువ, తిరుపతి దగ్గర కాళహస్తిలో రాహు కేతులు పూజ చేసుకున్నామంటారు. వీళ్ళిద్దరేనమ్మా. సంతానాన్ని కాలుష్య కారకుడు, లేదంటే సంతానం లేకపోయినా వివాహాన్ని కాలుష్యం కారకుడు వీళ్ళిద్దరే. కుజుడు తర్వాత ఇంత ఇంపార్టెంట్ వీళ్ళు కూడా. వివాహం కాని వాళ్ళకి, వివాహం సంతానానికి ఎక్కువ రాహు కేతులు పూజ చేయమంటారు వీళ్ళిద్దరే. తర్వాత ఈ మొత్తం నవగ్రహాలు అంటారు. ఇది ఆపేస్తా. అష్టదిక్పాలకు